ఐ హావ్ రైట్ సార్. ప్లీజ్ సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ కూర్చోండి సార్, ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకుని తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు. మంత్రి గారు ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సార్ కూర్చోండి. ఒక సెకండ్ సార్, ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపెట్టండి, చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపిపెట్టారు చాలు.